బాకీ తీర్చే ఉపాయం ఆలోచించండి. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి. మీరు బాకీ తీర్చలేకపోయారో ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతారు. అసలే ఆయన కోపిష్టి. నక్షత్రగా మీ గురువు గారి బాకీ ఏదో విధముగా తీర్చేస్తాను. ఇదే మాట ఎన్నిసార్లు పలుకుతావయ్యా? అసలు అంత సొమ్ము నువ్వు ఎలా తీర్చగలవో నాకు అర్థం కావడం లేదు. నక్షత్రగా మీ గురువు గారి బాకీ తీర్చకుండా మేము ఎప్పటికీ పారిపోమయ్యా. నక్షత్రంలో వారి మాట వింటిది కదా, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి ఉన్నది. ఇందుకోసం నేను ఒక మార్గం ఆలోచించింది. ఏమిటది చంద్రమతి? నన్ను ఒక పని మనిషిగా అంగడిలో అమ్మివేయండి. నా ద్వారా వచ్చిన సొమ్ముతో ఆ మహర్షుల వారి బాకీ తీర్చివేయండి. ఏమంటున్నా చంద్రమతి? చివరికి అర్థాంగిని అంగడిలో అమ్మి అప్పు తీర్చమందువా? అయ్యో పరమేశ్వర, కాలం చాలా బలీయమైనది, నిరంకుశమైనది. ఏ క్షణమున ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అది ఎవ్వరికీ అర్థం కాదు. బాధపడకండి. మనం ఆ భగవంతుని సత్యమును నమ్ముకొని ఉన్నవారు అవే మందని ఏదో ఒక రోజు గట్టుకు చేరుస్తారు. అమ్మా చంద్రమతి, మీరు పడుతున్న బాధను చూస్తుంటే నా కంట నీరు ఆగడం లేదమ్మా. కానీ ఏం చేయగలను? గురువాజ్ఞ పాటించవలసిన వాడు. నక్షత్రగా బాధపడకండి అయ్యా. మధ్యలో మేము బాధ పెట్టామే అన్న చింత మాకు అధికముగా ఉన్నది. అమ్మా చంద్రమతి, అయ్యా హరిశ్చంద్ర, మీ దంపతుల ఆదర్శ తీర్థాన్ని ఈ లోకం ఏదో ఒక రోజు గుర్తిస్తుంది. మిమ్మల్ని ఆరాధించే రోజు వస్తుంది. సరే పదండి. చరిత్రలో ఏ భర్త కూడా చేయలేని గొప్ప ఘోరాన్ని ఈ అసమర్థ భర్త నిర్భాగ్యుడైన ఈ హరిశ్చంద్రుడు చేస్తున్నాడు. కాలిని అంగడిలో అమ్మబోతున్నాడు. ఈ దౌర్భాగ్య స్థితి ఈ లోకంలో ఎవ్వరికీ రాకుండా కాక, ఎవ్వరికీ రాకుండా కాక. చాలా కష్టమండి, మా వల్ల కాదండి, చాలా కష్టం.
కబర ఖాళీ అయిపోతుందిరా. అవునండి, మీరన్నది నిజమేనండి. అవును కదా అని ఈ వారం సంత ఇంకా పని మనిషిని. సరే పద, సత్రాల గుడలికి వెళ్దాం. చిట్టకులు హరిశ్చంద్ర, ఇదే అంగడి వీధి. ఇక కాడి. ఓ వారణాసి పౌరులారా, ఒక్కసారి నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. ఈమె నా అర్థాన్ని, పేరు చంద్రమతి, నమ్రత కలిగిన సౌశల్యవతి, అన్ని పనులను బాధ్యతగా నిర్వహించగలిగిన ఓర్పు గల మహిళ. అటువంటి ఈమెను ఈ రోజు నేను అంగడిలో అమ్మకానికి పెడుతున్నాను. ఎవరైనా తగిన మూల్యం చెల్లించి ఈమెను కొనుక్కోవచ్చు. ఓ కాశీ విశ్వనాథ, నన్ను కొనుగోలు చూపించి మమ్మల్ని నలుగురిని చేయి స్వామి. ఓం నమః శివాయ. మన పని మనిషి కోసం చూస్తున్నాం కదండి. అదిగో పెద్ద మనిషి ఒక అమ్మను బేరం పెడుతున్నారండి. ఒకసారి ఎక్కి చూడండి. అవునరా శిష్య, ఏమిటి బాబు, మిమ్మల్ని చూస్తుంటే గొప్పింటి వారిలా కనిపిస్తున్నారు. మరి ఇలా కట్టుకున్న వారిని అంగడిలో అమ్ముకుంటున్నారేంటండి? ఏమని చెప్పగలను బ్రాహ్మణోత్తమ? బాకీని తీర్చలేక, వాడిన మాటలు తప్పలేక ఇంటి దౌర్భాగ్య స్థితిని తెచ్చుకుంటున్నయ్యా. సరే, నీ బాధ, దానికి గల కారణం ఇవన్నీ నాకెందుకు గాని, మాకు పని మనిషి అవసరం. ఈ ఉన్ని మేము కొనుక్కుంటాము. ఈమె ఈమె ఎంతో అనుకోగలిగిన మహిళ. మీ ఇంటిలో పనిని ఎంతో ఆప్యాయంగా చూస్తుంది. అన్ని పనులను చక్కగా చేస్తుంది. అది సరే, ముందు ధర ఎంతో చెప్పవయ్యా. నేను ఒక మహనీయులకు బాకీ పడ్డాను. దానిని తీర్చడం కోసం ఇటువంటి పని చేస్తున్నాను. ఎంత చెప్పగలనో నాకేమీ తెలియడం లేదయ్యా. అయ్యా, నీ పేరేమిటి? నా పేరు కాలకౌశికుడు. ఈయన మా గురువు గారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. అంత సొమ్ము మీరు ఇవ్వగలరా? 1000 వరహాలా? అంత సొమ్ము నా దగ్గర లేదయ్యా, నేను కొనలేను. అయ్యా, పోనీ మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి. యారా శిష్య, మన ఇవన్నీ ఎంత కొనవచ్చంటావ్? ఈ విధం చూస్తే మహాతల్లిలా ఉంది గురువుగారు. కలకత్తాలో ఉండి అమ్ముకుంటున్నారు. ఒక 500 వరహాలు ఇవ్వండి గురువుగారు. 500 వరహాలు ఇస్తాం. మీకు అంగీకారమేనా? సరేనయ్యా. యారా శిష్య, మన సంచిలో మూట ఒకటి ఉంది, ఇలా ఇవ్వు. అలాగేనండి గురువుగారు. ఇవ్వుగా 500 వరహాలు లెక్క పెట్టుకో. ఇవి తీసుకొని ఆవిడ్ని మాతో పంపించు. నక్షత్రక, ఆ వరహాలు తీసుకోండి అయ్యా. మిగిలిన 500 వరహాలు ఎప్పుడు ఇస్తావయ్యా? ప్రస్తుతానికి వీటిని జమ కట్టుకోండి అయ్యా. మిగిలినది ఏదో విధంగా తీర్చివేస్తాను. అయ్యా కాలకౌశికుల వారు, మీకు నా ధన్యవాదాలు. మరొక చిన్న మాట ఆలకించండి అయ్యా. ఏంటో చెప్పు. ఈమె పేరు చంద్రమతి. నా అర్థాన్ని జీవితంలో ఎన్నడూ నా మాట జవదాటి ఎరుగని ఇల్లాలు. ఈమె నా ప్రాణం. ఈమెను కాస్త దయతో చూసుకోండి అయ్యా. అలాగేలే, బాగానే చూసుకుంటాం. కానీ ఇక నుండి ఆమె నీ భార్య కాదు,
మా ఇంటికి పోదాం. అలాగేనండి. అయినా ఎందు మాత్రమే కొన్నారు నాయన. నీవు మీ నాన్నగారి దగ్గరే ఉండాలి. నిన్ను నాతో పాటు రానివ్వడు. అయ్యా బ్రాహ్మణయ్య, నేను మా అమ్మని విడిచి ఉండలేనయ్యా. నేను కూడా పనులు చేస్తాను. నన్ను కూడా మీతో పాటు రానివ్వండి. మా అమ్మకు నన్ను దూరం చేయకండి. అయ్యా గురువు గారు, పాపం పసివారు అమ్మను విడిచి ఉండలేనంటున్నారు. వీరిని కూడా వాళ్ళ అమ్మతో తీసుకొని వెళ్దాం గురువు గారు. ఏదో ఒక పని చేస్తానంటున్నారుగా. సరే ఏడవగా ఆయన మీ అమ్మతో పాటు నిన్ను కూడా మాతో తీసుకొని పోదాంలే. పెద్ద మనసు చేసుకొని నా కుమారుణ్ణి నాతో పాటు రానివ్వడానికి అంగీకరించినారు. ధన్యవాదములండి. సరే త్వరగా రండి, పొద్దు పడబట్టకు వాలిపోతున్నది. వచ్చేస్తున్నామండి. జోష్యాస్య, వెళ్ళి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. చంద్రవతి, లోహితాస్య, మీ యజమానులను క్షమించండి. ఆలు బిడ్డలను అంగడిలో అమ్ముకున్న దౌర్భాగ్యుణ్ణి. బ్రతి ఉండగానే ప్రాణానికి ప్రాణమైన మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. ఈ నిర్భాగ్యాన్ని మన్నించండి. అయ్యో, అంత మాట అనకండి స్వామి. ఇక జీవితంలో మిమ్మల్ని తిరిగి చూడగలనా? తప్పకుండా ఏదో విధంగా మనం త్వరలో కలుసుకుంటాం. ఆ శివదేవుడు మనకు అన్యాయం చెయ్యరు. మీరు నమ్ముకున్న సత్య ధర్మములే మనల్ని ఒక్కటిగా కలుపుతాయి. ఓ కాశీ విశ్వనాథ, అన్నపూర్ణమ్మ తల్లి, నా భర్త సత్యవ్రతమును పాటించిన వారైతే నేను వారి మనోవాక కర్మలచే వారి సహధర్మచారినే అయి ఉంటే త్వరలో తిరిగి మమ్మల్ని ఒక్కటిగా కలపండి స్వామి. సరే త్వరగా రండి, వెళ్తుండగానే మా ఇంటికి చేరుకోవాలి. వచ్చేస్తున్నామండి. స్వామి, మేము వెళ్ళొస్తాం. మాకు ఇంకా సెలవు ఇప్పించండి. మన బాకీ పూర్తిగా తీరిపోయినట్లేనా? 500 వరహాలు బాకీ ఉన్నారు పురోహితమా. ఇంటివా హరిశ్చంద్ర? ఇంకా బాకీ పూర్తిగా తీరలేదట. పూర్తిగా తీర్చదవా లేక నా వల్ల కాదని మాట తప్పదవా? లేదు లేదు మహాశయ, ఈ బాకీ తీర్చేందులకే నా ప్రాణ సమానులైన భార్యా బిడ్డలను అంగడిలో అమ్ముకుంటుంది. మిగిలిన 500 వరహాలు ఏదో విధంగా తీర్చివేస్తాను. నీ భార్య బిడ్డలకు కనుక పని మనుషులుగా కొన్నారు. ఇంకెవరు కొంటారు? మిగిలిన బాకీని ఎలా తీర్చివేస్తావు? ఆ కాశీ విశ్వనాథుడే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నాకు కొంత సమయం ఇవ్వండి. సరే ఇష్టం. నక్షత్రగా గడువు సమయం పూర్తి వేసింది. మనకు రావాల్సిన బాకీని వసూలు చేసుకుని రమ్ము. చిత్తము గురువర్య. ఓ నీలకంఠ, మహామహేష, నా జీవితంలో నాదనుకున్న వాటినన్నిటినీ పోగొట్టుకున్నాను. ఒక్క సత్య ధర్మమును మాత్రం వదిలిపెట్టలేక అంటి పెట్టుకుని ఉన్నాను. నా ప్రాణం పోయినని పర్వాలేదు. నేను అసత్యవాదిని అమ్మకీర్తి నేను భరించలేను. నీవే నన్ను దయచూడాలి స్వామి. జీవితం కల్లేరా శాశ్వతం. కళ్ళు తాగుతాం మేము, కళ్ళు తాగుతాం, కళ్ళు తాగుతాం మేము, కళ్ళు తాగుతాం, కళ్ళు తాగుతాం మేము, కళ్ళు తాగుతాం, కళ్ళు తాగుతాం మేము, కళ్ళు అడవాకళ్ళు తాగకుంటే కాటి పనులు ఏం చేస్తా? అడవాకళ్ళు తాగకుంటే కాటి పనులు ఏం చేస్తా? కళ్ళు తాగుతాం మేము, కళ్ళు తాగుతాం, కళ్ళు తాగుతాం మేము, కళ్ళు తాగుతాం.
వాటితో పాటు 2 కలవలు కలి తెచ్చి నాకు అప్పచెప్పాలి. ఈ పనులన్నీ నీవు చేయగలిగితే నీ బాకీ నేను తీరుస్తా. ఏమంటావ్? మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. నన్ను రుణ విముక్తుల్ని చేయండి. మసాలంగా పురుగు పుత్రులు ఉంటాయి. ఇకనే కాదు. మనిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం సాక్షిగా ఈ కలుకను నీకు ఇస్తున్నా. తీసుకో. ఏ పల్లా అతని బాకీ సొమ్ము నీ తీరుస్తా. నా కోలా మా ఇంటికి రా. రా పల్లా. సరే, వస్తా పద. హరిశ్చంద్ర, నేను వెళ్తున్నానయ్యా. నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టుకుంటే నన్ను క్షమించండి. మీ సత్యనిష్టకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆహా సురభాండవా, నీకు ఎంతటి మహత్యస ప్రాప్తించినది. ఈ హరిశ్చంద్ర చక్రవర్తి భుజమీదుకు ప్రతిష్ఠించితివి. నీవు ఎంత అదృష్టవంతురాలవు సురభాండవా. మరి నేను దురదృష్ట జాతకుణ్ణి. ఒకప్పుడు ఈ ధరణి మండలమును పరిపాలించిన మహారాజు. నేడు ఆలు బిడ్డలను అంగడిలో అమ్ముకొని దిక్కు లేక చివరకు కాటి కాపురినై జీవనం సాగిస్తున్నాను. నా చిత్ర విచిత్ర చరిత్రమును ఇంటివా శివమానవా. ఆ పరబ్రహ్మనుడిడం రాసిన విధి వ్రాత బలీయమైనది. దానిని తప్పించుట ఎవ్వరి తరము కాదు. ఈ అనంత కాల ప్రవాహంలో మనిషి ఊహించని అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవ్వరి జీవితకాలం ఒకే రీతిగా గడవదు. రాజే కింకరుడవుతాడు, కింకరుడే రాజు అవుతాడు. ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఏది ఎట్లు జరిగినా ఆ పరమేశ్వరానుగ్రహముగా భావించి పరిస్థితిని ఎదుర్కోవలసిందే. పొద్దు పైకి ఎగిరిచున్నది. ఈ సురాభాండమును మా యజమాని వీరభావంగా వారికి అప్పగించమనను. లేనిచో ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. ఆహా, ఈ శ్మశాన స్థలిని ఏమని వర్ణించగలను. ఇది కేవలం శవాలను దానం చేసే ఒక మరుభూమిగా నాకు కనిపించడం లేదు. ఇది మనలను పావనం చేసే ఒక మహా పుణ్యక్షేత్రముగా నాకు అనిపించుచున్నది. పంచభూతముల సమ్మేళనముతో పిండం ఏర్పడుతుంది. అది తల్లి గర్భములో 9 మాసములు పెరిగి భూమిపై పడినంతనే ఆ జీవి జన్మించిందంటారు. అది పెరిగి పెరిగి క్రమముగా తిరిగి ఏదో ఒక రోజున శవముగా మారుతుంది. అది తిరిగి ఈ శ్మశానంలో పంచభూతములలో కలిసిపోతుంది. ఈ ప్రక్రియకు ఈ మరుభూమి ఒక మహా సంగమ క్షేత్రముగా నాకు అనిపించుచున్నది. దేశాలను పరిపాలించే మహారాజులు, హరివీర భయంకరులైన మహావీరులు, తమ కవిత్వంతో ప్రజలను ఉర్రూతలూగించే మహాకవులు, శిలలకు ప్రాణం పోసే మహాశిల్పులు, సౌందర్య రాశులైన నటీమణులు, కోట్ల
ఈ పవిత్ర సంగమ స్థలి అయిన ఈ శ్మశానంలో శివైక్యం పొందుతారు. ఇంతటి సమదృష్టి సమభావన ఈ దృశ్య ప్రపంచంలో మరో ఎక్కడనూ కానరాదు. అందరూ ఆత్మస్వరూపులే. మరణము శరీరమునకే తప్ప ఆత్మకు కాదు. ఆత్మ సత్యము నిత్యము అని తెలియజెప్పే ఓ శ్మశానమా, నీకు శతకోటి వందనాలమ్మా. ఇదేమిటి? ఎవరో ఒక స్త్రీ నా అనుమతి లేకుండా చితికి పేరుస్తున్నది. ఎవరివమ్మా నీవు? నా అనుమతి లేకుండా ఈ శ్మశానంలో చితికి పేరుస్తున్నావు. అయ్యా, నా బిడ్డ పాపకాడితో మరణించినాడు. వాడి కర్మకాండ జరిపించుటకు ఈ చితిని ఏర్పరచుండినయ్యా. అయ్యో, ఈ మగవారి ఎవ్వరు లేరా? మహిళవు ఒంటరిగా శవమును ఎలా తీసుకొచ్చితివమ్మా? ప్రస్తుతం నేను ఒంటరినయ్యా. నాకు నాయని వారు ఎవ్వరూ లేరు. అయ్యో, సాయము చేయవారు లేక చాలా ఇబ్బంది పడుచుంటివి. అయినా నీ స్వంత విషయములు నాకెందులకు కానీ శవదానమునకు కాడి సుంకము కట్టవలనమ్మా. శవదానమునకు కాడి సుంకము కట్టవలన? నా దగ్గర చిన్ని కప్పయ్యను లేదే. మరి నేను కాడి సుంకము ఎలా కట్టగలనయ్యా? నీవు ఏమి పని చేయుచుంటివి? ఓ బ్రాహ్మణి ఇంత పాచి పని చేసుకుని బ్రతుకుచుంటినయ్యా. మరి ఇంకేమి? మీ యజమాని వద్దకు పోయి మాడలు తీసుకొని వచ్చి కాడి సుంకము చెల్లింపు. మా యజమానిని అడిగిన మాడలు ఇచ్చినో లేదో దయించి ఏదో విధంగా మీరే సాయం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. నా దగ్గర కూడా రూకలు లేవమ్మా. ఉంటే నీవు అడగకుండానే సాయం చేసేవాడను. మరి నన్ను ఇప్పుడు ఏమి చేయమంటారయ్యా? నీ మెడలో మంగళసూత్రము కనిపించుచున్నది. దానిని తీసి కాడి సుంకము చెల్లింపు. ఇదేమి? నా మెడలోని మాంగళ్యం నా భర్తకు తప్ప అన్నిలకు కానలాదే. మరి ఈయనకు ఎట్లా కనిపించుచున్నది? ఈయన నా భర్త హర్షంద్ర వారు కాదు కదా? అవును, ఈయన ఖచ్చితంగా నా భర్త హర్షంద్ర వారు. ఎలా పడి ఉన్నాడో చూసిద్రా. మాట్లాడరే.
మన లోహితాసన వయసులో ఉన్న ఒక బాలుడు విగత జీవుడై పడి ఉన్నాడు. అతనిని చూడగానే మన లోహితాసుడు గుర్తుకొచ్చాడు. అతని శవమును ఆశ్చర్యంతో తిరిగించుచుంటిని. ఇంతలో భటులు వచ్చి రాజుగారి అబ్బాయిని నేనే చంపానని నా పైన నింద వేశారు. నేనే పాపము చేయలేదు, ఎంత మొత్తుకున్నా నా మాట వినకుండా విచారణ జరపకుండా నాకు మరణ శిక్ష విధించారు. ఆహా, ఏమి విచిత్రము! నిజ నిర్ధారణ చేయకుండా శిక్షను అమలు చేసే రాజులు ఉంటారా? అలా చేస్తే న్యాయదేవత క్షమిస్తుందా? సరే, ఈ విషయంలో తప్పులు వివరించే అధికారము నాకు లేదు. నేను వృత్తిలను నా యజమాని ఆజ్ఞను దాటి ప్రవర్తించలేను. మీ ధర్మం మీరు నెరవేర్చుకోండి స్వామి. చంద్రమతి, కడసారిగా ఆ భగవంతుని ప్రార్థించుకొనుము. ఓ కాశీ విశ్వనాథ, నాకు మరో జన్మంటూ ఉంటే సత్యనిష్టాగరిష్ఠులైన ఈ హరిశ్చంద్ర చక్రవర్తిని నాకు భర్తగా అనుగ్రహించు స్వామి. ఓ కాశీ విశ్వనాథ, నా కర్తవ్యమును పాటించగల మనోధైర్యమును నాకు ప్రసాదించు స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర. హరిశ్చంద్ర, ఛీ, మూఢుడా, ఎంతకు తెగిస్తున్నావురా? ఆరిని అంగడిలో అమ్ముకుంటివి, కుమారుని చంపుకుంటివి, మన కుల ప్రతిష్టను మంట కలుపుచు ఒక చండాలునకు దాసుడు వైతివి. చివరి కాలి తల నరికి చంపి ఏమి సాధించదురా? అన్నిటినీ కోల్పోయి ఒక సత్యమునే పట్టుకొని వేలాడుచుండేదవా? ఏమి మూర్ఖత్వము నీది! ఓ విశ్వామిత్రుల వారా, ముందు నా చేయి వదలండి. నేను నా కర్తవ్యమును పాటించాలి. హర హర మహాదేవ, శంభో శంకర. ఒక్కసారి నేను చెప్పే మాటలు పూర్తిగా విను. ఆనాడు ఇంద్ర సభలో మీ కుల గురువైన వశిష్ఠుడికి నాకు మంచి సంతానం నీ చేత అబద్ధమాడిస్తానని పందెం వేసింది. కానీ నీ చేత అబద్ధమాడించలేక నేనే ఓడిపోతుంది. నీ కుల గురువైన వశిష్ఠుడే గెలిచారు. ఇంద్ర సభ ఏమిటి? వశిష్ఠుల వారేమిటి? ముందు మీరు ప్రకాశం చెప్పుకోండి. శాంతించుము హరిశ్చంద్ర, శాంతించు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సత్యదీక్షారణ్య సామర్థ్యము ఇక ముందు సమస్త లోకములు సత్య హరిశ్చంద్రుగా కీర్తించు. చంద్రమతి, నీ పతిభక్తి అమోఘం. నీ భర్త సత్యదీక్షకు నీవు ఎంతగానో సహకరించితివి. మీరు ఆదర్శ దంపతులుగా చరిత్రములలో నిలిచిపోయేందరు. నీ కుమారుడు లోహితాస్యుడు మరియు నీపై పడిన నిందకు కారణమైన రాచబిడ్డ కూడా సజీవులవుతారు. లోహితాస్య,
రాజ్యము సింహాసనం అధిష్ఠించే అధికారము ఎక్కడ ఉన్నది స్వామి? హరిశ్చంద్ర, నీ రాచరికముకు ఇక అభ్యంతరము లేదు. ఇదంతా నా మాయాజాలం. ఇప్పుడు మనమున్నది శ్మశానము కాదు, యజ్ఞవాటిక. ఓం యజ్ఞావై సద్భాదేవతాః, ఓం కామాయ సద్భాదేవతాః, సత్యాయ సద్భాదేవతాః. ఓం శాంతి శాంతి శాంతిః. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. నిత్యకొన్న కాటి యజమాని యమధర్మరాజు. ఈ బాల్య నివాసిగా కొన్న కాలకౌశికుల వారు సాక్షాత్ ఆకాశి విశ్వనాథుడే. మహనీయులందరికీ ఈ హరిశ్చంద్రుని పాదాభివందనాలు. విశ్వామిత్ర, ఇకనైనా నీ ఓటమిని అంగీకరిస్తావా? లేదు లేదు, ఇందులో నా ఓటమి ఎక్కడున్నది? నా సాటి రాసమంటి హరిశ్చంద్రుని సత్యకీర్తిని ప్రపంచానికి తెలియజేస్తుంది. అందుచేత నేనే విజేతను. చూసిరా, ఈ విశ్వామిత్రుడి వాక్చాతుర్యము భంగపడి ఓడినా నేనే గెలుచుకున్నది అంటున్నాడు ఈ మాటగారు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. హరిః ఓం తత్సత్. ఇది శ్రీరామకృష్ణ సేవా సమితి.